హాయ్! నేను మీ వంశీ రానాని. ఇప్పుడొచ్చేసి నథింగ్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ నథింగ్ 4ఏ లాంచ్ అయింది కదా! దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మా ఫ్రెండ్ పర్చేజ్ చేశాడు. నేను ఫోన్ మొత్తం చెక్ చేసి ఎలా ఉందో చెప్తన్నా. మొబైల్ గురించి ఫస్టొచ్చేసి బాక్స్‌లో సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ వచ్చేసి నార్మల్‌గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ సి కేబుల్ కూడా బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బాక్స్‌లో ఏముండవు. ఈ ప్రైజ్‌కి చార్జర్ ఇచ్చుంటే కొంచెం బావుండేది. ప్రైజ్ అయితే పెంచారు. లేదంటే ప్రైజ్ కొంచెం తగ్గిచ్చుంటే బావుండేది అని నా ఒపీనియన్. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేశారు. నథింగ్ ఫోన్ 3ఏ ఎలా ఉంటుందో సేమ్ అలానే 4ఏ కూడా ఉంది. చీప్ ప్లాస్టిక్ ప్రీమియం లాగా అనిపించింది మీరు చేతిలో పట్టుకుంటే. బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా S71i యూజ్ చేశారు. ఈసారి కూడా IP64 రేటింగ్‌తో సపోర్ట్ చేస్తుంది. IP68, 69 ఇచ్చుంటే బాగుండేది. ఈసారి ఎసెన్షియల్ కేవి లెఫ్ట్ సైడ్ మూవ్ చేశారు. సో కాబట్టి దానివల్ల మిస్‌ప్రెస్ అవ్వకుండా ఉంటుంది. డిజైన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3 ఎలా ఉంటుందో 4ఏ కూడా సేమ్ అలానే ఉంటుంది. డిస్‌ప్లే 6.78 ఇంచెస్‌తో 1.5K రిజల్యూషన్‌తో AMOLED డిస్‌ప్లే ప్రొవైడ్ చేశారు. పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి 4500 నెట్స్ పీక్‌తో వస్తుంది. ఇండోర్ లేదా అవుట్‌డోర్‌లో యూజ్ చేసిన బ్రైట్‌నెస్ బావుంటుంది. డల్ అనే ఫీలింగ్ అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 యూజ్ చేశారు. విత్ LPDDR, 4x ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. గేమ్స్ నార్మల్‌గా ఆడే వాళ్ళకి సెట్ అవుతది ఈ మొబైల్. లేదు నేను ఎక్కువగా గేమ్ ఆడతాను అంటే ఈ మొబైల్ అవ్వదు అనిపిస్తుంది నాకైతే. యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్ అంతా బానే ఉంది. ఫ్రేమ్ డ్రాప్ అవ్వదు, ల్యాగ్ అవ్వదు. కానీ ఎటువంటి ఇష్యూ లేదు పర్ఫార్మెన్స్ విషయంలో. గేమర్స్‌కి బావుండదు. కానీ డే టు డే లైఫ్‌లో మొబైల్ బానే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5400 ఎంహెచ్ బ్యాటరీతో 50 వాట్స్ ఛార్జింగ్ యూజ్ చేశారు. బట్ ఛార్జర్ మాత్రం బాక్స్‌లో ఇవ్వలేదు. 9 అవర్స్ అయితే ఛార్జింగ్ వస్తుంది. మీరు బాగా యూజ్ చేసిన. లేదు గేమ్స్ ఆడతాను అంటే 7 అవర్స్ అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి మైనస్ అని చెప్తాను. 6000, 7000 ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేసే రోజుల్లో 5400 ఎంహెచ్ ఇవ్వటం ఈ ట్రెండ్‌కి తగ్గట్లుగా లేదనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్. 50 మెగా పిక్సెల్ సామ్‌సంగ్ GN9 మెయిన్ సెన్సార్ యూజ్ చేశారు. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్‌తో. అండ్ 50 మెగా పిక్సెల్ సామ్‌సంగ్ JNS 3.5 టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. ఫోటోస్ అయితే బానే వచ్చాయి. బ్యాక్ కన్నా గూడా ఫ్రంట్ కెమెరాస్ ఇంకా బావుంది. ఫోటోస్ బాగొస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఫైన్. మెయిన్ కెమెరాలో 4K 30 ఎఫ్ఎస్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వీడియో వచ్చేసి యావరేజ్ ఓవరాల్‌గా. ఈ మొబైల్ మనం అనుకున్నంత హైప్ అయితే లేదు. అప్‌డేట్స్ అయితే బాగా రావాలి. ఇంప్రూవ్‌మెంట్ రావాలి. ఫైనల్‌గా నథింగ్ ఓఎస్ 4.1 గురించి డిస్కస్ చేసుకుంటే స్మూత్ ఓఎస్ అని చెప్పొచ్చు. నథింగ్ 3 ఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే 4ఏ కూడా అలానే ఉంటుంది. బడ్జెట్ ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే రాదు మనకి. ఓఎస్ వచ్చేసి స్మూత్‌గా ఉంది. యాప్స్ స్మూత్‌గా ఉన్నాయి యూజ్ చేస్తుంటే. ఫైనల్‌గా 33,000కి లాంచ్ చేశారు వితౌట్ కార్డ్ ఆఫర్. అదే కార్డ్ ఆఫర్‌తో 28,000కి వస్తుంది. 13థ్ మార్చి సేల్‌లోకి వస్తుంది ఫైనల్‌గా ఈ మొబైల్ వచ్చేసి. ఈ ప్రైస్‌కి తీసుకోవచ్చా అంటే వర్త్ కాదనిపిస్తుంది. కొంచెం ప్రైస్ తగ్గించుంటే బావుండేది. 25,000లో వస్తే కన్సిడర్ చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది.